ఏదో లోకంలో ఉన్నాం కదా, బ్రతుకుతూ ఉన్నాం కదా, ఈ జీవితం విధంగా కొనసాగిపోతుంది, పోనివ్వండి, ఇంతకు మించి ఇంకేం చేస్తాం అన్నట్టుగా అనుకొని ఏదోలే బతకాలి ఏ విధంగా అనుకున్నంత కాలము నీ జీవితము అలాగే ఉండిపోతుంది. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు నిరీక్షణ కలిగి ఉంటే అంటే ఇక బ్రతికేం గనక దేవుని స్తుతించాలి, దేవుని తెలుసుకున్నాం గనక చచ్చే వరకు దేవుడితో ఉండాలి. ఇక ఈ లోకం వరకే అన్నట్టుగా నీవు గ్రహిస్తే ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు నిరీక్షణ వచ్చినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయిపోతారని వాక్యం అంటుంది. మరేం చేయాలి? నీ భక్తి, నీ నిరీక్షణ, నీ ఆత్మీయ అనుభవం అనేది ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు, రాబోయేటువంటి ఆ లోకంలో అదే నిత్యత్వంలో కూడా నేను ప్రభువుతో ఉండగలను, ఉండాలి, నా భక్తి నన్ను అలా ఆయనతో ఉంచగలదు అన్న సంగతిని నీవు గ్రహించి ఆ అనుభవాన్ని తలంచుకుంటూ ఇక్కడ నమ్మకంగా నీవు దేవుని వెంబడించటం అనేది ఎంతైనా అవసరం.